అనగనగా ఒక ఈగ తన ఇంటిని శుభ్రం చేసుకుంటూ సడన్గా తను ఎవరు, తన పేరేంటి ఏమీ గుర్తు రాలేదని చెప్పి పరుగున పక్కింటి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ అమ్మమ్మ నేను ఎవరిని, నా పేరేంటి అని అడిగిందంట. అప్పుడు ఆమె అన్నారు, నాకు వయసు అయిపోయింది కదమ్మా, ఏమీ గుర్తులేదు, మా అబ్బాయిని వెళ్ళి అడుగు అని. సరే అని చెప్పి వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, నేను పని చేసుకుంటూ బిజీగా ఉన్నాను, కావాలంటే ఈ గొడ్డల్ని అడుగు అని. సరే అని చెప్పి ఆ ఈగ ఆ గొడ్డల్ని అడిగిందంట, నేను ఎవరు చెప్పు అని. అంటే అప్పుడు గొడ్డలి అంది, నాకు నువ్వెవరో తెలీదు, కావాలంటే ఇవో ఈ చెట్టుని అడుగు అని. చెట్టు చెట్టు నేను ఎవరో చెప్పు నువ్వన్నా అని బాధతో అడిగితే చెట్టు వచ్చి, నేనే చాలా బాధలో ఉన్నాను ఆ గొడ్డలి దెబ్బలకి, కావాలంటే నాకు కట్టేసిన ఆ గుర్రాన్ని అడుగు అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి గుర్రం గుర్రం నువ్వన్న చెప్పు నేను ఎవరిని అని అంటే, నాకేం తెలుసు, నా బొజ్జలో ఉన్న గుర్రం బేబీని అడుగు అని. అంటే అప్పుడు గుర్రం బేబీ రిప్లై ఇచ్చింది, నువ్వు ఒక ఈగవి అని చెప్పి. అప్పుడు ఇద్దరు నవ్వుకున్నారంట. మనందరం కూడా ఈగలానే, మనల్ని మనం తెలుసుకోం, కానీ అందరి దగ్గరికి వెళ్తాం. ముందర మనమేంటో మనం తెలుసుకోవాలి.